బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీ గొడవలో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. అయితే ఒక వీడియోనైతే ప్రెజెంట్ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలని లీక్ చేస్తుంది ఎవరు అసలు? అయితే ఈ వీడియోలో అసలు ఏముంది, ఎవరేం మాట్లాడారు, ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు? అయితే అసలు ఈ వీడియోలో ఏముందంటే, బయటపడ్డ మోహన్ బాబు వీడియోలో ఆ ఇంట్లో ఏదైతే గొడవ జరిగిందో, మనం ఆల్రెడీ ఒక గొడవ చూసాము. అంటే ఆ గేట్ దగ్గర గొడవైనప్పుడు మంచు మనోజు లోపలికి తోసుకుంటూ వెళ్ళిన దృశ్యాలు మనం చూసాము. అయితే లోపల ఏం జరిగిందనేది కూడా ఒక వీడియో బయటకు వచ్చింది. అయితే ఆ వీడియోలో కూర్చొని మాట్లాడుకుందామని బంధువులు సర్ది చెప్పటము, డాడీ నువ్వు మాట్లాడుకోవాలని చెప్పి ఆ బంధువులు మంచిగా హితవు పలికారు. అయితే బంధువుల మాటలు మాత్రం మంచు మనోజ్ పట్టించుకోలేదు. మా ఇంట్లోకి వచ్చి నువ్వు చెప్పేదేంటని ఎవరైతే ఆ మాటలు చెప్పారో ఆ వ్యక్తిని ప్రశ్నించారు. అయితే ముసలోడివి నువ్వు నన్ను అన్నా అని పిలుస్తావేంటని చెప్పి కూడా మనోజ్ ఒక క్వశ్చన్ చేశారు. అయితే ప్రెసెంట్ అసలు ఈ లోపల గొడవల్ని లీక్ చేస్తుంది ఎవరు? ఈ వీడియోలు ఏ విధంగా బయటకు వస్తున్నాయి అంటే, కావాలని చెప్పి సింపతి వస్తుందని చెప్పి ఈ వీడియోని లీక్ చేస్తున్నారని మనోజ్ వర్గం ఆరోపిస్తుంది. ఆ ఆరోపణలో నిజమెంత? కావాలని చెప్పి సింపతి కోసమే ఈ వీడియోని లీక్ చేస్తున్నారా? మరి ఈ వీడియోని ఎవరికి సపోర్ట్గా లీక్ చేస్తున్నారు? ఎవరైనా దురుద్దేశంతోనా, లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని లీక్ చేస్తున్నారా? అయితే ప్రజెంట్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ వీడియోస్లో మనం అదే వీడియోని క్లియర్గా చూస్తున్నాము. అక్కడ చూస్తున్నాము మోహన్ బాబు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు, మనోజ్ వీళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా ఒక పెద్ద మనిషి కూడా అక్కడ ఉన్నారు. ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన్నే డెఫినెట్గా కూడా ఈయన క్వశ్చన్ చేసి ఉండొచ్చు. అసలు ఆ వీడియోలో ఏముంది ఒకసారి మీరు కూడా వినండి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చూద్దాం. అదే అంటున్నా మళ్ళీ తాకుతావేంటి? మాట్లాడుకోలే నువ్వేమన్నా చెప్పేది మా ఇంటికి వచ్చి, నువ్వేమన్నా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావని చెప్తున్నా. నీకమే ఇంటి ముసోడి పక్క జరుగు, నీకమే ఇంటి ముసోడి పక్క జరుగు. తప్పినంత లోపలికి ఇస్తుంది. జరుగుడా నువ్వు పరిగిస్తున్నావు. మళ్ళీ తాకు మళ్ళీ తాకలు వస్తుంది. ఎందుకు తాకే నిన్ను? అదే అంటున్నా మళ్ళీ తాకుతావేంటి? మాట్లాడుకోలే నువ్వేమన్నా చెప్పేది మా ఇంటికి వచ్చి, నువ్వేమన్నా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావని చెప్తున్నా. నీకమే ఇంటి ముసోడి పక్క జరుగు. జరుగుడా నువ్వు పరిగిస్తున్నావు. మళ్ళీ తాకు మళ్ళీ తాకలు వస్తుంది. ఎందుకు తాకే నిన్ను? అదే అంటున్నా మళ్ళీ తాకుతావేంటి? మాట్లాడుకోలే నువ్వేమన్నా చెప్పేది మా ఇంటికి వచ్చి, నువ్వేమన్నా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావని చెప్తున్నా. నీకమే ఇంటి ముసోడి పక్క జరుగు, నీకమే ఇంటి ముసోడి పక్క జరుగు. తప్పినంత లోపలికి ఇస్తుంది. వీడియోలో క్లియర్గా విన్నాము. ఇటు మోహన్ బాబేమో మనోజ్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎదురుగా కూడా ఒక వ్యక్తి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కడ ఆ వ్యక్తి మీదకి వెళ్తారేమో అని చెప్పి ఇటు మోహన్ బాబు వెనక్కి లాగుతున్నారు. అయితే మోహన్ బాబు అంటారు నువ్వు మనిషివేనా అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మనోజ్ అడుగుతుంటే, ఈలోపు ఎదురుగా ఉన్న ఒక పెద్ద మనిషి మాట్లాడబోయారు. అయితే నువ్వు వచ్చి నాకు చెప్పేది ఏంటని చెప్పి కూడా మనోజ్ అతన్ని రివర్స్లో క్వశ్చన్ చేశారు. మా ఇంటికి వచ్చి నువ్వు నాకు చెప్పేది ఏంటని చెప్పి మనోజ్ క్వశ్చన్ చేశారు. ఇక ఆ తర్వాత అయితే ముసలోడివి అంటే అతను అన్న అని సంబోధించడం జరిగింది. అయితే ముసలోడివి నువ్వు నన్ను అన్న అంటావేంటని చెప్పి కూడా మనోజ్ ఒక మాట అన్నారు. అయితే ఇక మనోజ్ అక్కడే ఉండి జరుగు అని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే కూడా ఇక ఎక్కడ అతని మీదకి వెళ్తారో అని చెప్పి కూడా మోహన్ బాబు అతన్ని క్లియర్గా కూడా వెనక్కి లాగారు. లోపలికి వెళ్ళనీయకుండా మోహన్ బాబు వెనక్కి లాగుతున్నారు. ఆయన శక్తినంతా కూడా ఉపయోగించి మోహన్ బాబు మనోజ్ని వెనక్కి లాగుతున్నారు. అయితే దానికి సంబంధించిన
దృశ్యాలను చూస్తున్నాము. అయితే ఈ గొడవ అంతా కూడా ఒక 2 రోజుల క్రితం మనం చూసాం, బిగ్ టీవీలోనే ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం చూసాము. ఆ గొడవంతా కూడా ఫస్ట్ ఆ గేట్ దగ్గర మనం ఏదైతే దృశ్యాలను మనం ఇక్కడ చిన్న బాక్స్లో చూస్తున్నామో అక్కడ స్టార్ట్ అయింది అసలు ఆ గొడవంతా కూడా. ఆ గేట్ ఓపెన్ చేయలేదు, ఆ గేట్ని ఏదో ఒక విధంగానైతే కొంతవరకు ధ్వంసం చేసి లోపలికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్న వ్యక్తుల మీద కూడా కోపడ్డారు మనోజ్ కోపడిన తర్వాత లోపలికి వెళ్ళటం అనేది జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూసాము ఏదైతే మీడియా మీద దాడి జరిగిందో ఆ ఘటన కూడా ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లోనే జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ బయటికి ఏదైతే లీక్ అయిందో ఒక వీడియో, ఇది కూడా అక్కడే జరిగిన ఘటన. అయితే వెంటనే తర్వాత ఈ ఘటన జరిగిందనమాట. లోపలికి మనోజ్ వెళ్ళబోవటం, మోహన్ బాబు వెనక్కి లాగే ప్రయత్నం చేయటము, ఒక పెద్ద మనిషి రావటము, ఆ పెద్ద మనిషి తనతో మాట్లాడే ప్రయత్నం చేయటం. అయినప్పటికీ కూడా మనోజ్ అసలు జరుగు, మీరెవరు ఇక్కడ నాతో మాట్లాడటానికి, నా ఇంట్లోకి వెళ్ళనీకుండా ఉండటానికి అన్నట్లుగా కూడా ఆయన బిహేవ్ చేశారు. ఇక తర్వాత ఆయన మాటల్ని ఆయన వినలేదు. ఆ పెద్ద మనిషిని కూడా హితవు పలికేందుకు వచ్చిన ఆ పెద్ద మనిషిని కూడా మీరు నాతో మాట్లాడొద్దు అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇక ఆ తర్వాత అయితే మోహన్ బాబు కూడా వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. వీటన్నిటికి సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ వీడియోస్లో చూస్తున్నాము. అయితే అసలు ప్రజెంట్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఈ వీడియోని లీక్ చేస్తుంది ఎవరు? ఎవరైనా సింపతి కోసమే చేస్తున్నారా, లేకపోతే దీని వెనక ఏమైనా ఉద్దేశం ఉందా అనే డీటెయిల్స్ని అయితే ఇటు మా ప్రతినిధి శ్రీపాల్ని అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, ప్రజెంట్ అసలు ఈ లీక్ అవుతున్న వీడియోలు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, ఏంటి అసలు? అంటే ఖచ్చితంగా ఇది ఒక గత 2-3 రోజుల నుంచి అయితే ఒక ఇబ్బందికర పరిస్థితుల నుంచి అయితే ఒక మంచి ఫ్యామిలీ అయితే కొంచెం సద్దుమణిగింది అనే లోపు కూడా మామూలుగా అయితే ఈ వీడియో అయితే ముందుగా మనకు రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు తనకు సంబంధించిన ఎవరికైతే మంచు విష్ణుకి, మంచు మనోజ్ కి సంబంధించి వాళ్ళ వ్యక్తులే ఆ వెనక నుండి వచ్చేది. ఎందుకంటే నిన్న జరిగిన దానికి ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి మీద దాడి చేశాడని చెప్పేసి ఎదురుగా వచ్చిన విజువల్స్ కి మరియు ఈ బ్యాక్ నుంచి వచ్చే విజువల్స్ అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. కాస్త సింపతి కోసమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మంచు మనోజ్ కు ఇప్పుడు వరకు గొడవ సద్దుమణిగిందని చెప్పేసి ఉన్న తరుణంలో కూడా ఈ టైంలో కూడా మళ్ళీ లోపల ఇన్సైడ్ ఏం జరిగింది అనేది ఒక్కొక్క వీడియోగా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళ సన్నిహితులే. అయితే ఇది ఎవరికి సింపతిని చేకూర్చుంది ఈ వీడియో? ఈ వీడియో ఖచ్చితంగా ఎంత లేదంటే ఇప్పుడు మోహన్ బాబు కోసమే సింపతి అయితే క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. మోహన్ బాబు వర్గం వాళ్ళే ఇప్పుడు ఈ వీడియోస్ రిలీజ్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళే ఒక పూనుకొని తనకి ఇన్సైడ్ గా ఏం జరిగింది, మన వాళ్ళు ఏమేమి వీడియోలు తీశారని చెప్పేసి కూడా మోహన్ బాబు గారికి అయితే నిన్న ఒక సుదీర్ఘమైన నోట్, ఒక 11 నిమిషాల సుదీర్ఘమైన నోట్ అయితే, ఒక సెకండ్ వాయిస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఏం జరగలేదు, నేను ఎవరికి క్షమాపణ చెప్పను అన్న విధంగానే ఆయన ధోరణితో అయితే మాట్లాడాడు. కాకపోతే ఆ ధోరణితో మాట్లాడినప్పుడు కూడా తను ఏంటంటే మొత్తం వాళ్ళని వెనకేసుకొచ్చాడు. కానీ ఈ గొడవ ప్రతి ఇంట్లో జరుగుతుంది, ప్రతి ఇంట్లో ప్రాబ్లం జరుగుతుంది, మీకు ఫ్యామిలీ ఉంటుంది, మీకు కంపల్సరీ ఉంటుందనే ఆ ఉద్దేశంతోనే చెప్పాడే కానీ ఎక్కడ జరిగిన సంఘటనకు కానీ బాధ్యుడు నేనని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. తన వెనక నుంచి వచ్చే వీడియోస్ మాత్రం తనకు సంబంధికులు వాళ్ళు తీశారు. ఇది మంచు మనోజ్ కి అగనిస్ట్ గా ఉన్న వాళ్ళే. అక్కడ ఒక పెద్ద ఆయనను కూడా వారించాడు, అతను మాట్లాడిన తర్వాత కూడా నువ్వేంటి నన్ను అన్న అనడం అని చెప్పేసి కూడా కొంచెం కంగారు పడేసి మామూలుగా మాట్లాడాడు. తర్వాత అయితే ఇప్పుడు మంచు మోహన్ బాబు గారికి సంబంధించి ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వీడియోలు రిలీజ్ అయ్యి ఇన్సైడ్ ఏం జరిగిందనే విషయాలు కూడా ప్రతి ఒక్క వీడియో వాళ్ళ తరఫున వాళ్ళే రిలీజ్ చేసి మోహన్ బాబుకి అయితే ఒక సింపతి క్రియేట్ చేద్దామన్న ఆలోచనలో అయితే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు రష్మి. అయితే డెఫినెట్గా కూడా అంటే ఇది మా కుటుంబ విషయం అని చెప్పి మీడియా ప్రతినిధులు కూడా ఆడియోలో మాట్లాడినప్పుడు కూడా ఒకటి మెన్షన్ చేస్తూ మోహన్ బాబు చెప్పారు. ఆ తర్వాత ఇలాంటి వీడియోలను కావాలని లీక్ ఇచ్చి మరీ ఇక్కడ ప్రజెంట్ అయ్యేలా చేయటం అంటే ఆల్రెడీ కూడా ఎక్కువ ఫ్యామిలీ మీద పరువు నష్టం కానీ ఇటు ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విధంగా కూడా వెళ్ళింది ప్రజల్లోకి అని చెప్పి దాన్ని మార్చడానికి ఇటువంటి వీడియోల్ని కావాలని చెప్పి అందరూ కలిసే లీక్ చేస్తున్నారని భావించవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళందరూ ఒకటయ్యారు. ఎందుకంటే అతను ప్రతిదీ నా పిల్లలు, నా బిడ్డలు అని చెప్పేసి ఒకటి సంబోధించాడు. నిన్న ప్రతి లాంగ్వేజ్ కి అతని మీ ఇంట్లో కూడా జరగట్లేదు అని చెప్పేసి సౌత్ ఇండియా లాంగ్వేజ్ కావచ్చు, నార్త్ ఇండియా లాంగ్వేజ్ కావచ్చు, నా అభిమానులు, నా ఫ్యాన్స్ అని చెప్పేసి ఒకటి సంబోధించాడు. అతను కంపల్సరీ అతనే మాట్లాడేసి ఇప్పుడు వాళ్ళే ఒక్కొక్క వీడియోగా రిలీజ్ చేసి మేము కుటుంబం అంతా ఒకటే, ప్రతి ఇంట్లో జరుగుతున్న ప్రాబ్లమే, ఇక్కడ కొత్తగా జరిగేది ఏం లేదన్న ఒక ఉద్దేశంతోనే అయితే ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు మోహన్ బాబు గారికి చాలా డ్యామేజ్ అయితే జరిగింది. నిన్న మొన్నటి వరకు మంచు మనోజ్ మీద చాలా వరకు ఒక సింపతి అయితే క్రియేట్ అయింది. ఆస్తులు ఏమి ఇవ్వకపోవడం, మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బిడ్డ జన్మనివ్వడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను బట్టి చూస్తే కూడా మంచు మనోజ్ కే ఎక్కువ సింపతి క్రియేట్ అయింది. ఇప్పుడు నిన్న ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి అతను డిశ్చార్జ్ అయినప్పటి నుంచి కేసు సద్దుమణిగింది అన్న ఆలోచనతోని ఇప్పుడు మేమంతా ఒకటే అన్న ధోరణితో ఇప్పుడు ఖచ్చితంగా అవే వీడియోస్ అయితే వాళ్ళ ఇంట్లో జరిగిన వీడియోస్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు రేణు. అయితే
ప్రెజెంట్ ఈ వీడియో లీక్ తర్వాత, ఎందుకంటే ఈ గొడవలో కొంతమంది మనోజ్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది మోహన్ బాబు విష్ణుని సపోర్ట్ చేస్తున్నారు. సో ఇటువంటి టైంలో మనోజ్ వర్గం ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియో లీక్ అయిన తర్వాత? మనోజ్ అయితే నిన్నటి నుండి తన వాళ్ళ మమ్మీ జల్పల్లి ఇంట్లోనే ఉంటున్నాడు. మోహన్ బాబు గారు కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత మంచి విష్ణు ఇంటికి అయితే వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన సద్దు మనగేసి అక్కడి నుంచి ఒక వాయిస్ నోట్ అయితే ఆ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వాయిస్ నోట్ అయితే నిన్న 6 గంటలకు రిలీజ్ చేశారు. ఒక 11 నిమిషాల సుదీర్ఘమైన వాయిస్ నోటు. అది రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ మంచు మనోజ్ ఉండడం వల్ల, మంచు మనోజ్ మౌనిక ఉండడం వల్ల అతను జల్పల్లి ఇంటికి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు మంచు విష్ణు ఇంట్లోనే ఉన్నాడు. మంచు విష్ణు మరియు మంచు మనోజ్ వాళ్ళ మమ్మీ మంచు మోహన్ బాబు గారు వీళ్ళు ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడేసిన తర్వాత వీళ్ళు తదుపరి కార్యాచరణ ఏంటి, తిరుపతికి వెళ్దామన్న ఆలోచనలో కూడా, ఎందుకంటే యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుందన్న ఆలోచనలో కూడా మంచు మోహన్ బాబు గారు ఆలోచిస్తున్నారు అని చెప్పారు రేణు. అయితే ఇవన్నీ కూడా ఫ్యామిలీ గొడవలు అని చెప్పి ఇటు మోహన్ బాబు పెద్ద తరహాగా ఆయన మాట్లాడారు ఒక తండ్రిగా. మరోవైపు సిపి కూడా చెప్పడం జరిగింది ఎటు శాంతి పద్ధతులకు ఎటువంటి విఘాతము కలిగించవద్దని, వీటి మీద కూడా మనోజ్ సైన్ చేయడం జరిగింది. అయితే ఇదంతా జరిగిన తర్వాత కూడా ఇలాంటి వీడియోలు మళ్ళీ లీక్ చేయడం ఏ విధంగా చూడాలి శ్రీపాల్? ఖచ్చితంగా ఒక సింపతి క్రియేట్ చేయడం కోసం అయితే ఒక్కొక్క వీడియో అయితే రిలీజ్ చేస్తున్నారు ఖచ్చితంగా అని చెప్పవచ్చు. ఈ వీడియోస్ ఒక్కొక్కటిగా వాళ్ళ ఫ్యామిలీలో ఇన్సైడ్ గేట్ లోపల గేట్ వరకు వెళ్తేనే అక్కడ గేటు బద్దలు కొట్టుకొని వచ్చారని చెప్పేసి నిన్న అతను వాయిస్ నోట్ లో చెప్పాడు. మనం కూడా కొన్ని దృశ్యాలు చూసాము. ఆ తర్వాత వీళ్ళు పంపించేయడం కూడా జరిగింది. కాకపోతే ఇన్సైడ్ ఏం జరిగిందన్న వీడియోస్ ఒక మొబైల్లో ఎవరో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయని కూడా పలువురు చెప్పారు. ఆ వీడియోస్ ను ఒక్కటే మన మీడియా దృశ్యాలు ఏదైతే మీడియా స్ట్రైట్ కెమెరా మాత్రమే రికార్డ్ చేసి నిన్న మొన్న ఆ విజువల్స్ అయితే బయటకు వచ్చాయి ఆ గేట్ దగ్గర ఉన్నవి. ఈ రోజు మాత్రం మార్నింగే నిన్న జరిగిన తన సన్నిహితుల దగ్గర నుంచి అయితే కొన్ని వీడియోలు సేకరించేసి అన్ని బయటికి తీస్తున్నారు. బయటికి రిలీజ్ చేసి ఒక సింపతి అయితే మంచు ఫ్యామిలీ మీద క్రియేట్ చేయడానికి అయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిణామాలను అయితే ఎదుర్కొంటున్నారు. అయితే అప్పుడు బంధువు మాట్లాడిన మాటలో కూడా ఆయన ఏం చెప్పారంటే, డాడీ నువ్వు కలిసి మాట్లాడుకోవాలి అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు. అయితే అప్పుడైతే మనోజ్ కాంప్రమైజ్ సిచ్యువేషన్కి రాలేదు. ఈవెన్ మోహన్ బాబు అతన్ని వెనక్కి లాగుతున్నప్పటికీ కూడా కాంప్రమైజ్ సిచ్యువేషన్కి రాలేదు. ఆ తర్వాత కాంప్రమైజ్ సిచ్యువేషన్కి వచ్చారు. దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఖచ్చితంగా చెప్పవచ్చు. దీని వెనకాల ఎవరో ఉన్నారని చెప్పి కూడా తను ఒక మోహన్ బాబు గారు అయితే ఆరోపిస్తున్నాడు. ఖచ్చితంగా ఇండస్ట్రీ వాళ్ళే ఎవరో ఒకరు తన వెనకాల ఉండేసి అయితే నడిపిస్తున్నారు. నా బిడ్డ అలాంటి వాడు కాదనే ఉన్న ధోరణితో కూడా మాట్లాడాడు అతను. మాట్లాడిన తర్వాత కూడా అది ఎటు పోతుంది ఏమవుతుంది అనేది కూడా చెప్పలేకపోతున్నామని చెప్పేసి ఆ రోజు కాస్త ఆవేశంతో ఉన్నాడు మంచు మనోజ్. ఆవేశంతో ఉండి నేనేందుకు మాట్లాడేదని చెప్పేసి గేట్ దగ్గర బద్దలు కొట్టి బౌన్సర్స్ మోహన్ బాబు గారి తరఫున ఒక 50 మంది, ఇతని తరఫున ఒక 50 మంది అక్కడ మోహరించడం వల్ల బాగా ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొని చాలా ఇబ్బందికి గురి చేసేసి అక్కడ మీడియా వాళ్ళకు కూడా కొంతమంది గాయాలయ్యి, కొంతమందికి బాగా సివియర్ గా గాయాలయ్యాయి. ఆ గాయాలన్నిటికీ కూడా నిన్న తను క్షమాపణ అయితే ఎక్కడ చెప్పలేదు. సారీ నా బిడ్డ లాంటి వాడే అన్నాడు కానీ తను నాకు అనుభూతి ఏంటి అన్న ఉద్దేశంతోనే మాట్లాడాడు కానీ మీడియా మీద చేంజ్ చేసుకోవడానికి కూడా ఎక్కడ ప్రస్తావించలేదు, ఎక్కడ అడగలేదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి సంబంధించి విజువల్స్ రిలీజ్ అవ్వడం అయితే ఏంటంటే వాళ్ళకు ఒక సింపతి క్రియేట్ చేసుకోవడం అయితే అని చెప్పవచ్చు రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శ్రీపాల్. సో మంచు కాంపౌండ్ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన ఒక వీడియోని చూస్తున్నాం, లీక్ అయిన వీడియో. అయితే ఈ లీక్ అయిన వీడియో ఎవరైనా తెలియని వ్యక్తులు కావాలనే ఇచ్చారా, లేకపోతే నిజంగా సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఒక ప్లాన్ ప్రకారం ఈ వీడియో లీక్ అయిందా అని అయితే క్లారిటీ రావాల్సిన విషయం. ఎందుకంటే జల్పల్లి గేటు వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి, ఆ రోజు హై డ్రామా జరిగింది. అందులో అనేక మంది ఇటు మీడియా పీపుల్ గాయపడటము జరిగింది. మరోవైపు ఆ తరువాతే మోహన్ బాబు హాస్పిటల్లో జాయిన్ అవటము జరిగింది. దానికి సంబంధించే నిన్న ఒక ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు కొన్ని విజువల్స్ను కూడా మనం చూసాము. ఆ రోజు ఏవైతే విజువల్స్ను మనం చూసామో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బాక్స్లో ప్లే అవుతున్న విజువల్సే ఆ రోజు మనం చూసాం. జల్పల్లి గేట్ వద్ద జరిగిన ఘటన, ఆ రోజు ఒక ఉద్రిక్త పరిస్థితి, ఒక హై డ్రామా కొనసాగింది ఆ గేట్ దగ్గర. అయితే తర్వాత ఆ గేట్ను కొంత ధ్వంసం చేసుకొని లోపలికి వెళ్ళటం జరిగింది. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా ఎగ్జాక్ట్గా తెలియలేదు. బట్ దాని తర్వాత మాత్రం ఇంకో విజువల్ వెంటనే కూడా బయటకు వచ్చింది. ఏంటంటే ఇటు మనోజ్ షర్ట్ బటన్స్ అన్నీ కూడా పోయి మనోజ్ వెనక్కి వాళ్ళు చూపిస్తే ఏ విధంగా దాడి చేశారని చెప్పి పోలీసులకి చూపిస్తున్న ఒక వీడియో రిలీజ్ అయింది. సో దాని ద్వారా ఏంటంటే మనోజ్ మీదే దాడి జరిగింది అని చెప్పి మనోజ్నే వేరు చేసి చూస్తున్నారని చెప్పి జనాల్లోకి వెళ్ళింది. ఒక సింపతి క్రియేట్ అయింది మనోజ్ మీద. సో ఇప్పుడు దానివల్ల ఏంటంటే ఇటు మోహన్ బాబు వీళ్ళందరి మీద కూడా తర్వాత మోహన్ బాబు అగ్రెసివ్ బిహేవియర్, మీడియాతో చేసిన అగ్రెసివ్ బిహేవియర్, అదంతా కూడా ఎన్ని పరిణామాలు చూసిన తర్వాత మనోజ్కి ఆస్తి ఇవ్వలేదు, ఇదంతా కూడా ఒక కంక్లూజన్కి వచ్చారు జనాలు. సో ఇటువంటి టైంలో అంటే ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పి కూడా మోహన్ బాబు చెబుతూనే ఇలాంటి ఒక వీడియో బయటకు వచ్చింది. మరి దీంతో వాళ్ళకి సంబంధం ఉందా,
కావాలని చెప్పి అంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిన నెగిటివిటీని కొంత తగ్గించుకోవడానికి మరి ఈ వీడియోని లీక్ చేశారంటే అసలు ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగింది అని చెప్పి జనాలకు చూపించే ప్రయత్నం కోసం ఈ వీడియోని లీక్ చేశారా అనేది కూడా ఒక డెఫినెట్గా ఒక యాంగిల్ అయితే ఈ విషయంలో మనం చూడొచ్చు. అయితే మనోజ్ వర్గం దీని మీద ఆరోపిస్తుంది ఏంటంటే ఒక సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఇలాంటి వీడియో ఒకటి లీక్ చేశారు. చూస్తున్నాం ఆ వీడియోలో కూడా మోహన్ బాబు మనోజ్ వెనుకున్నారు, మనోజ్ని పట్టుకొని వెనక్కి లాగుతూ ఉన్నారు. సో అప్పుడే డెఫినెట్గా చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే మనోజ్ అగ్రెసివ్గా ముందుకు వెళ్తుంటే మోహన్ బాబే కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పి డెఫినెట్గా కూడా మోహన్ బాబు మీదకి దృష్టి అనేది వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా వేరే వ్యక్తి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మనోజ్ ఏమాత్రం కూడా వినలేదు. సో దీన్ని బట్టి ఎక్కువగా కూడా ఇప్పుడు దీంట్లో ఉన్న పాజిటివ్ యాంగిల్ ఏంటనేది కూడా జనాలు చూసే అవకాశం ఉంది. సో అందుకోసం మరి ఈ వీడియోని లీక్ చేశారా లేకపోతే ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో అందరికీ తెలియాలి అని చెప్పి లీక్ చేశారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన విషయమే. మరి ఎవరు లీక్ చేస్తున్నారు, దీని వెనుకున్న ఉద్దేశం ఏంటి, నిజంగా సింపతి కోసం లీక్ చేస్తున్నారా లేకపోతే అక్కడ ఏం జరిగింది అనేది చూపించేందుకు లీక్ చేస్తున్నారా? మరి మంచు కాంపౌండ్ నుంచి మరికొన్ని వీడియోలు ఏమైనా బయటకు రానున్నాయా అనేది కూడా చూడాలి. అనే అంటున్నా మళ్ళీ తాకుతావేంటి? నువ్వేమన్నా చెప్పేది మా ఇంటికి వచ్చి నువ్వేమడరా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావని చెప్తున్నా. నీకన్నా ఏంటి ముసోడు పక్క చెరుగు, నీకన్నా ఏంటి ముసోడు పక్క చెరుగు తప్పినంత లోపలికి జరుగుడా